భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, వివిధ నియామక పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు వెల్లడి. వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉద్యోగాలకు ఎంపిక చేసిన వారి జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. శాంపుల్ టేకర్ ఫుడ్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామకాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 12న ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల నియామకాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్ లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. కాబట్టి ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే అటువంటి వారు మీ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇక మరోపక్క ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్ట్ల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇక వాటితో పాటు ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపుల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్ లో చూడాలని అన్నారు. ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ నెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలని అన్నారు. హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పరిశీలించనున్నారు. రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ FRO పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో ఉంచినట్లు కార్యదర్శి పేర్కొన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి సమాచారాన్ని మరింత క్లియర్ గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఉంటారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ఇక్కడ విడుదల చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు. ఇక కొత్త సిలబస్ విధానం మేరకు పాఠ్య పుస్తకాల ముద్రణపై సమీక్ష. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు స్కూల్ పాఠ్య పుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు. ఏప్రిల్ నెల నుంచి బోధించాల్సిన 6వ తరగతి పాఠ్య పుస్తకాలు ఇంకా మార్కెట్లోకి రాని నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 3, 6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు తీసుకొస్తామని ఎన్సీఆర్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 3వ తరగతి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండగా 6వ తరగతి పుస్తకాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారం 6వ తరగతికి చెందిన ఇంగ్లీష్, హిందీ పాఠ్య పుస్తకాలను ఎన్సీఆర్టీ విడుదల చేసింది. మిగతా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేదాకా బ్రిడ్జ్ ప్రోగ్రాం బోధించవలసిందిగా సూచనలు జారీ చేశారు. జాతీయ విద్యా విధానం మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త సిలబస్ లో 2026 కల్లా సమగ్ర పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎన్సీఆర్టీ లక్ష్యం. 6వ తరగతి కోసమని పూర్వీ పేరుతో రూపొందించిన ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం చాలా అధ్యాయాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మార్పులు చేర్పులు చేశారు. కల్చర్ అండ్ ట్రెడిషన్ అనే చాప్టర్ లో ఇండియా అనే పదానికి ప్రత్యామ్నాయంగా భారత్ అని వాడారు. కేంద్ర మంత్రితో జరిపిన సమీక్షలో పాఠశాల విద్యా కార్యదర్శి, ఎన్సీఆర్టీ సంచాలకుడు, సిబిఎస్ఈ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఇక పాఠశాలల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలి అంటూ డిఈఓల సమీక్షా సమావేశంలో కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రతిరోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తనిఖీలు నిర్వహించి విద్యార్థుల హాజరు, లెసన్ ప్లాన్, డైరీ, నోట్బుక్లను పరిశీలించేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు వారి జిల్లాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆదేశానుసారం
డిఈఓలు వారి మండల పరిధిలోని ఎంఈఓలు హెచ్ఎంలకు నిత్యం పాటించాల్సిన పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఎంఈఓలు హెచ్ఎంలు ప్రతిరోజు విద్యార్థుల హాజరు శాతం పరిశీలించి బడి మానివేసిన విద్యార్థుల వివరాలు కారణాలను నమోదు చేసుకోవాలని అన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ను అనుసరించి పాఠ్యాంశాలను బోధిస్తున్నది లేనిది తనిఖీ చేయాలని అన్నారు. ఆదేశాలను పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఈఓలు ఎంఈఓలు హెచ్ఎంలకు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో మరి నిత్యం తనిఖీలు నిర్వహించాలి అంటూ కలెక్టర్లు మరి డిఈఓలు ఎంఈఓలను ఆదేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఈఓ కె వాసుదేవరావు తెలిపారు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 15వ తేదీలోపు http://nationalawards2teachers.education.gov.in అనే వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలని అన్నారు. ఉపాధ్యాయులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి. విదేశీ ఉద్యోగ అవకాశాలకు కేరళ విధానంపై అధ్యయనం. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను స్థానికంగా ఉన్న కంపెనీలతో అనుసంధానించి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలి. ఇందులో భాగంగా అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ కేంద్రాన్ని, మంగళగిరిలో జెమ్స్ జ్యువెలరీ శిక్షణ సంస్థను నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి అని ఆదేశించారు. ఇక మరోపక్క నీట్ పరీక్షను రద్దు చేయొద్దు అంటూ మరి గుజరాత్ కు చెందినటువంటి విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతాది. సుప్రీంకోర్టులో 56 మంది నీట్ ర్యాంకర్ల పిటిషన్. నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయొద్దంటూ మరికొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్ల సహా 56 మంది నీట్ ర్యాంకర్లు పిటిషన్ వేశారు. నీట్ ఎగ్జామ్ ను రద్దు చేస్తే కష్టపడి చదివి పాస్ అయిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అందుకే నీట్ ను రద్దు చేయకుండా కేంద్రం ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వండి. అలాగే నీట్ లో అక్రమాలకు పాల్పడిన వాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వండి అని కోరారు. కాగా ఆరోపణల నేపథ్యంలో నీట్ ను రద్దు చేయాలని, ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వీటిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. క్రాస్ ఎగ్జామినేషన్ కు వాయిదాలు ఇవ్వొద్దు. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు ట్రయల్ కోర్టులు ఎక్కువ రోజులు వాయిదాలు ఇవ్వడం మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అది కేసు విచారణపై సాక్షుల భద్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. మర్డర్ కేసులో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కు జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కామెంట్లు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 1 లో గోల్మాల్ జరిగింది అనే సమాచారాన్ని మనం న్యూస్ పేపర్ లో చూస్తూ ఉన్నాం. అస్మదీ అభ్యర్థులకు మార్కుల వరద. 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మతలబు. ఒక అభ్యర్థికి 75కు గాను 74.5 మార్కులు. ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి. ధనుంజయ రెడ్డి బంధువుకు 74 మార్కులు. చాలా మంది అభ్యర్థులకు 99% పైగా. అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్లీ కొన్నాళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ. మార్కుల విషయంలో ఏపీపీఎస్సీ గోప్యత. వీరికే ఎందుకు ఎలా? ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 అంటే 99.33% మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో ఆ అభ్యర్థి ఎస్ఐగా పనిచేశారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్ కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి బంధువు. వీరిద్దరికే కాదు, టాపర్లలో దాదాపు చాలా మందికి 74 మార్కులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. యూపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్ కు వచ్చిన మార్కులు 2025 గాను 1099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 272.72% మార్కులు. ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మార్కుల వద్ద
పారించారు. కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99% పైగా మార్కులు వేసేశారు. గతంలో జరిగిన పోస్టుల భర్తీలో ఇలా 99% పైగా మార్కులు ఎవరూ సాధించలేదు. ఇంటర్వ్యూలు చేసే బోర్డులు అన్ని మార్కులు వేయవు, కానీ జగన్ ప్రభుత్వంలో ఇన్ని మార్కులు ఎలా వేశారు? కళ్ళు తిరిగే స్థాయిలో అన్నేసి మార్కులు వేయడం వెనుక అంతర్యం ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 2022లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో 75 మార్కులకు ఇంటర్వ్యూలు జరగగా ఒక అభ్యర్థికి ఏకంగా 74.5% మార్కులు వచ్చాయి. అంటే 99.33%. ఆ అభ్యర్థి గతంలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో ఎస్ఐగా పనిచేశారు. 2022లో గ్రూప్ 1 జరిగినప్పుడు సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్ కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి బంధువు. వీరిద్దరే కాదు, విశ్వసనీయ సమాచారం ప్రకారం టాపర్లు దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇన్ని మార్కులు రావడం చాలా అరుదు. అంత పారదర్శకంగా జరిగితే మార్కులను ఎందుకు బహిర్గతం చేయలేదనే సందేహాలు వస్తున్నాయి. అసలు ఇంటర్వ్యూలు అంటేనే అక్రమాలని సీఎం గా ఉన్నప్పుడు జగన్ ప్రకటించారు. ఆయన ఆదేశాలతో 2021 జూన్లో గ్రూప్ 1 ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఏమైందో ఎవరు ఆదేశించారో కానీ 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇంటర్వ్యూ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. వెంటనే గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు జరిగాయి. ఆ ఇంటర్వ్యూలో కొందరికి కనీవిని ఎరగని స్థాయిలో మార్కులు వచ్చాయి. రహస్యం ఎందుకు? ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీనే అభ్యర్థుల మార్కులను వెల్లడిస్తోంది. కానీ వైసీపీ పాలనలో మార్కులు వ్యక్తిగతంగా ఆ అభ్యర్థులకు తప్ప మూడో కంటికి తెలియవు. 2016లో జరిగిన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన మార్కులను అప్పటి కమిషన్ బహిర్గతం చేసింది. 2018లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పోస్టులను భర్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ మార్కులను దాచిపెట్టింది. ఆ తర్వాత 2022 నోటిఫికేషన్ మార్కులను గోప్యంగానే ఉంచింది. 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గరిష్ట మార్కులు ఎన్నో సమాచారం ఇవ్వాలని ఆంధ్రజ్యోతి కోరగా ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పందించలేదు. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన అరుణ్ కుమార్ కూడా ఇదే గోప్యతను కొనసాగించారు. ఫలితాలు ప్రకటించిన రోజు మార్కులు మీడియాకు ఇవ్వాలని అప్పటి చైర్మన్ సవాంగ్ ఆదేశించిన అరుణ్ కుమార్ మాత్రం ససేమిరా అనేశారు. బోర్డుల్లో పారదర్శకత ఎంత? 113 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో మెయిన్స్ నుంచి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల్లో పారదర్శకత ఎంత అనేది అనుమానమే. 2021లో ఇంటర్వ్యూలను రద్దు చేసినప్పుడు జగన్ ప్రభుత్వం దాని చారిత్రాత్మక నిర్ణయంగా ప్రకటించుకుంది. ఇకపై పారదర్శకంగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ప్రచారం చేసుకుంది. కానీ కొద్ది కాలంలోనే ఆ నిర్ణయాన్ని కాలగర్భంలో కలిపేస్తూ ఇంటర్వ్యూ విధానాన్ని తిరిగి తెచ్చింది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దానిపై కామెంట్ చేయలేమని అప్పట్లో సవాంగ్ తెలిపారు. దాని వెనుక ఎవరో ఉన్నారని ఆయన చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఉద్యోగాల భర్తీలో తిరిగి ఇంటర్వ్యూలు ఎందుకు తెచ్చారో బయట పడింది. మరి మొత్తానికి గ్రూప్ 1 పరీక్షల్లో గోల్మాల్ జరిగింది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఒక అభ్యర్థికి 99% మార్కులు రావడం అనేది చాలా మరి ఇక్కడ మనకు మిస్టరీగానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కరికి కాదు, దాదాపుగా 9 మందికి పైగా 99% మార్కులు రావడం మరి ఏపీపీఎస్సీ యొక్క మరి జెన్యూన్నెస్ అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. మరి ఇక్కడ మరో విషయం ఏంటి అంటే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క మార్కులు అనేవి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో పొందుపరచడం లేదు. నేరుగానే మరి వారి యొక్క వివరాలు అనేవి వస్తున్నాయి. అలాగే మొన్న డివైఈఓ పరీక్షకు సంబంధించినటువంటి వాటిలో కూడా మార్కులు ఇవ్వకుండా జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వారి నంబర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఏపీపీఎస్సీ అనేది పారదర్శకంగా లేదు అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.